శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు, దీనత్వంలో కలిగినటువంటి మాటలను ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. చూద్దామండి, అందరూ కూడా పరిశుద్ధమైన గ్రంథమని మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరికీ తెలిసినటువంటి మాట, చాలా వాడుకలో ఉన్నటువంటి మాట. మత్తయి సువార్త 23:12. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చింపుకునేవాడు తగ్గింపబడును. దేవునికి స్తోత్రం కదా. యేసుక్రీస్తు వారు ఈ మాటలు చాలా సూటిగా మనతో హెచ్చరిస్తుంటున్నారు. ఈ మాటలు ఎవరికైనా చెప్పండి, భలే చెప్పేవయ్యా, నేను ఎక్కువగా చదువుకొని బాగా డిగ్రీలు సంపాదించుకుంటే మాత్రమే హెచ్చింపబడతాను అంటాడు. ఈ మాటలు నన్ను హెచ్చిస్తాయా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లంచం ఇచ్చి మెడికల్ కాలేజీలో చేరుకుంటే గనక నేను ఎలా డాక్టర్ అవుతాను అని కూడా మాట్లాడతారు. నేను లంచాలు ఇస్తేనే మంచి ఉద్యోగంలో, మంచి పొజిషన్లో, మంచి స్థానంలోకి ఎక్కుతాను, కానీ తగ్గించుకుంటే ఎట్లాగా అని చెప్పేసి మాట్లాడతారు. అయితే దేవుని యొక్క మాట ఏమంటుందంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని మాట్లాడుతుంది. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇది దేవుని యొక్క మాట. పిల్లలు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకున్నాడు. అందును బట్టే పరలోకంలో ఉన్నటువంటి వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని యొక్క మోకాలు యేసుక్రీస్తు యొక్క నామములో వంగినట్లుగా, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచబడినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయన్ని అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనను అనుగ్రహించి ఉంటున్నాడు. అవును, మనలను మనమే హెచ్చించుకుంటే ఎంత ఎక్కువ అవుతామో అక్కడ నుండి పడిపోతాం. మన పని తగ్గించుకోవడమే హెచ్చించే పని దేవునిది. మనలను మనమే హెచ్చించుకోవడానికి చూస్తే గనక అది సైతాన్ యొక్క ప్రభావం అవుతుంది. వాడిని ఏమి చేయదునో చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశంలో నుండి పడితివి? జనులను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కుదునను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కెదును, మహోన్నతునితో నన్ను సమానులుగా చేసుకొందును అని చెప్పుకొని నీ మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే అని యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏదైనా ఈ లోకంలో నువ్వు ఇంప్రూవ్మెంట్ కావాలంటే నీవంతటి నువ్వు హెచ్చించుకోవడం కాదు, నువ్వంతటి నువ్వు తగ్గించుకున్న నీవు ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే పడిపోయావో అక్కడి నుండి అదే ప్రాంతంలో నిన్ను దేవుడు హెచ్చించువాడుగా ఉన్నాడు. ఒకవేళ నేనంత నువ్వు హెచ్చించుకుంటే సాతానైనటువంటి లూసిఫర్ ఎలా పడిపోయాడో అలా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్త. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయనా, ఈ మాటలు వింటున్న వారందరికీ తగ్గింపు కలిగిన మనస్సును మీరు దయచేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.